రాయలసీమలో కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో పరిశ్రమల ఏర్పాటు వెనుక కారణమేంటి? వైసీపీ 3 రాజధానుల నినాదానికి పాత్ర వేయడమేనా? రాయలసీమలో ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక వికేంద్రీకరణ వెనుక అంతర్గత కథనమేంటి? టీడీపీ కూటమి ప్రభుత్వంలో జరిగిన ఒప్పందాలు ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి? ఇవి ఎప్పటికి పూర్తవుతాయి? ఆంధ్రప్రదేశ్లో ఎత్తుగడల రాజకీయం నడుస్తోంది. టీడీపీ కూటమి తీసుకునే నిర్ణయాలకు, తీసుకువచ్చే పరిశ్రమలకు వైసీపీ కౌంటర్ ఇస్తోంది. అంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలనే విషయాన్ని చెప్పకుండానే అన్ని ప్రాంతాలకు సమన్వయం చేసే దిశగా టీడీపీ కూటమి, ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలు ఆసక్తికరంగా మారాయి. ఆ విషయాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది 5 ఏళ్ల పాటు కీలకంగా వినిపించింది. వైసీపీ ప్రభుత్వం అంటే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల బిల్లును తీసుకురావడానికి రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేయాలని వైసీపీ చీఫ్ జగన్ భావించారు. అయితే ఇదే సందర్భంలో 2024 ఎన్నికలు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రధానంగా చర్యలు తీసుకుంటున్నట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది హైదరాబాద్కు మాత్రమే పరిమితం చేయడం ద్వారా పాలకులు అన్యాయం చేశారనేది ప్రధాన ఆరోపణ. దీనివల్లనే ప్రాంతీయ అసమానతలు చెలరేగి ఇదే సందర్భంలో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి దారితీసిన పరిస్థితులు మనకు కనిపించాయి. అందులో భాగంగానే తెలంగాణ వేర్పాటు ఉద్యమం కానీ, ఆ తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడడం కానీ, మరోసారి వేర్పాటు ఉద్యమానికి నవ్యాంధ్రప్రదేశ్లో ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారా? దీని వెనుక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యూహం ఏమేంటి? దీనికి వైసీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తోంది అనే విషయాల్లో ఇక్కడ మనం పరిశీలిద్దాం. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం 3 రాజధానులు అనే ఎత్తుగడను తెరపైకి తెచ్చింది. అందులో విశాఖ, అమరావతి, కర్నూలు ఇలా 3 ప్రాంతాలకు 3 రాజధానులు ఇస్తేనే వికేంద్రీకరణ జరుగుతుందని బలంగా వాదించింది. కానీ 2024 ఎన్నికల్లో పూర్తిగా సీన్ రివర్స్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు వికేంద్రీకరణ ముగిసిపోయిందా అంటే అస్సలు లేదు. జగన్ పాలిటిక్స్ స్టైల్లో పరిపాలనా వికేంద్రీకరణ మాట్లాడితే, చంద్రబాబు ఇప్పుడు సరికొత్త పారిశ్రామిక వికేంద్రీకరణ అంటే ఇండస్ట్రియల్ డీసెంట్రలైజేషన్ అనే మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. అసలు ఏంటి చంద్రబాబు పై ఎత్తు? రాయలసీమ, నెల్లూరు జిల్లాలే టార్గెట్ గా జరుగుతున్న ఈ స్కెచ్ ఏంటి? రాయలసీమలో తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో దాగి ఉన్న రహస్యం ఏమిటి? దాదాపు 50 ఏళ్ల కాలంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడంలో వికేంద్రీకరణ చెప్పుకోవడమా, లేక భవిష్యత్తులో మరో ప్రాంతీయ వేర్పాటువాదం, ప్రధానంగా 3 రాజధానుల వ్యవహారం మళ్లీ తెరపైకి రాకుండా చేసే ప్రయత్నమా? చంద్రబాబు మదిలో ఉన్న వ్యూహం ఏమిటి? జగన్ వెయ్యబోయే ఎత్తుగడలు ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 రాజధానుల వ్యవహారం తెరపైకి తీసుకురావడం వెనుక బలమైన రాజకీయ కారణమే ఉంది. అదే సందర్భంలో అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా కూడా ప్రయత్నాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ విషయాలేమిటో ఒకసారి పరిశీలిద్దాం. అమరావతికి టీడీపీ బ్రాండ్ ఇమేజ్ ఉండడంతో దాన్ని డీగ్రేడ్ చేస్తూ ఉత్తరాంధ్రకు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, రాయలసీమకు కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్గా ప్రకటించారు. తద్వారా ఈ ప్రాంతాల్లోని ప్రజల సెంటిమెంట్ను కేష్ చేసుకోవాలన్నది జగన్ ఊహం. కానీ 5 ఏళ్ల పాటు ఈ 3 రాజధానుల ప్రక్రియ కోర్టుల చుట్టూ తిరగడం మినహా క్షేత్రస్థాయిలో ఎలాంటి పెద్ద అభివృద్ధి జరగలేదు. సరికదా, అమరావతి కూడా నాశనమైందనే భావన ప్రజల్లోకి వెళ్ళింది. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పారిశ్రామిక వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలో సమతుల్యం పాటించే విధంగా ప్రాంతీయ అసమానతలు మళ్లీ తెరపైకి రాకుండా చేసే ప్రయత్నాలు సాగుతున్నట్లు ఇక్కడ మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు జగన్ మార్క్ రాజధానిలో రాజకీయానికి చెక్ పెట్టడానికి ఒక పక్కా ప్లాన్ వేశారు. రాజధానిగా ఏకైక నగరం అమరావతి మాత్రమే ఉంటుంది, కానీ అభివృద్ధి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వికేంద్రీకరణ అవుతుందని స్పష్టం చేశారు. రాయలసీమ వెనుకబాటుతనాన్ని ఆసరాగా చేసుకుని మళ్లీ ఎవరైనా ప్రాంతీయ విభేదాలు సృష్టించకుండా ఉండాలంటే అక్కడ కేవలం ఒక హైకోర్టు బెంచ్ పెడితే సరిపోదు. అక్కడ పుట్టే ప్రతి బిడ్డకు ఉద్యోగం రావాలి. ఇది చంద్రబాబు వ్యూహం. అందుకే కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న రాయలసీమ భౌగోళిక అనుకూలతలను చంద్రబాబు క్యాచ్ చేసుకుంటున్నారు అన్నట్లు ఇక్కడ మనకు పరిస్థితి అర్థమవుతుంది. దీనికి కూడా ఒక ప్రత్యేక కారణం కూడా లేకపోలేదు. అనంతపురం జిల్లా బెంగళూరుకు సమీపంలో ఉండడం, అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉండడం ఒక కారణమైతే, ఇదే సందర్భంలో మరో ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా సరిహద్దులో రానున్న నేపథ్యంలో ఇదే సందర్భంలో నెల్లూరు జిల్లా శ్రీ సిటీ వద్ద పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలత అంశాలుగా భావించి ఈ ప్రాంతంలోనే అనేక పరిశ్రమలకు
ఒప్పందాలు కుదరడంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు కూడా ఇక్కడ భూమి పూజలు కూడా జరిగాయి. అందులో ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఇప్పటికే ఏర్పాటైన కియా పరిశ్రమ కావచ్చు, ఇటీవల పునాది వేసిన జెట్ ఫ్లైట్లు టెస్టింగ్ సెంటర్, అసెంబ్లీ కేంద్రం కూడా కావచ్చు. ఈ రెండింటి వెనక కూడా ప్రధానంగా భవిష్యత్తు వ్యూహమై ఉన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు బెంగళూరుకు అతి సమీపంలో ఉంటాయి. అలాగే చిత్తూరు, తిరుపతి జిల్లాలు చెన్నైకి చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూరులో ఐటీ స్పేస్, చెన్నైలో ఆటోమొబైల్, ల్యాండ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయాయి. ఇంటర్నేషనల్ కంపెనీలకు ఇప్పుడు బెంగళూరు, చెన్నై పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలు బెస్ట్ ఆల్టర్నేటివ్గా కనిపిస్తున్నాయి. దీనిని చంద్రబాబు ప్రభుత్వం 100% సద్వినియోగం చేసుకునే దిశగానే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామీకరణకు నాంది పలిగినట్లు ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే అనంతపురం, హార్స్లీ హిల్స్ పరిసరాలను ఎలక్ట్రానిక్, ఐటీ అనుబంధ రంగాలుగా మార్చే ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. దీనికి ప్రధానంగా చెన్నై, కృష్ణపట్నం పోర్ట్ ఎఫెక్ట్ ఒకటి ఉంటే, చెన్నైకి దగ్గరగా ఉండడం వల్ల చిత్తూరు, నెల్లూరు జిల్లా పరిధిలోని శ్రీ సిటీ మరోసారి గ్లోబల్ హబ్గా మారబోతుంది. ఆటోమొబైల్, హార్డ్వేర్, గ్రీన్ ఎనర్జీ రంగాలు కూడా కీకడుతున్నాయి. ఈ పరిస్థితిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే నూతన పారిశ్రామిక విధానం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో భారీ ఎత్తున పెట్టుబడులకు అడుగులు పడ్డాయనేది ఇక్కడ మనకు కనిపిస్తున్న విషయం. ఈ పరిస్థితిలో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలులో ఆటోమొబైల్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, డిక్సన్, సెల్కాన్ విస్తరణ ద్వారా, సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ద్వారా సుమారు 45,000 కోట్ల రూపాయలకు 1,20,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో నెల్లూరు జిల్లా శ్రీ సిటీ, కృష్ణపట్నం నోడ్ హార్డ్వేర్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, గ్రీన్ హైడ్రోజన్, టాటా రిలయన్స్ ప్రాజెక్టు సంబంధించింది. సుమారు 35,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో దాదాపు 80,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నట్టు కూడా ఈపాటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తంగా చూసుకుంటే రాబోయే రోజుల్లో కేవలం దక్షిణ ఆంధ్రప్రదేశ్లోనే 80,000 కోట్ల పైచులకే పెట్టుబడులకు ఒప్పందాలు జరిగితే, ఈ ఒప్పందాలు 2028 నాటికి పూర్తి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని పారిశ్రామికంగా గ్లోబల్ ప్రపంచంలో నిలపడానికి ప్రయత్నాలు ప్రారంభించాం, ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టాన్ని పారిశ్రామిక వికేంద్రీకరణ ద్వారా లోటును భర్తీ చేస్తున్నారా అనే విషయం కూడా తెరపైకి రావడం. ఇదే సందర్భంలో మళ్లీ అధికారంలోకి వస్తే 3 రాజధానుల బిల్లును పునఃసమీక్షిస్తామని జగన్ చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో 2029 ఎన్నికలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఏ ప్రభుత్వంలో అధికారంలోకి వస్తుంది అనేది తేలిన తర్వాతే రాష్ట్ర ముఖ చిత్రం మార్చే పారిశ్రామిక విప్లవం ఏ దిశలో పయనిస్తుందనేది వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కరరావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి.